హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి చూడాల్సిన వీడియో. ఎందుకంటే తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి టైం లేని స్థాయి దాకా ఎదిగిన ఒక బిజినెస్ మ్యాన్ కథ. అలాగే వేసుకోవడానికి బట్టలు లేని స్థాయి నుంచి 3 బ్రాంచులకి ఓనర్ అయిన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కథ. ఈ కథ ఎక్కడో జరిగింది కాదు, మన పొలంనేరులో జరిగినది. చిన్న వయసులోనే తన తండ్రి చనిపోవడంతో ఫ్యామిలీని పోషించడానికి తీసుకున్న డిసిషన్. 14 సంవత్సరాల వయసులోనే బెంగళూరుకి వెళ్లి ఒక బట్టల షాపులో సేల్స్ మ్యాన్ గా వర్క్ చేసి వచ్చిన సంపాదనతో తన అన్నని తమ్ముడిని బాగా చదివించి 6 సంవత్సరాలు బెంగళూరులో వర్క్ చేసి మన పుట్టిన ఊరు మన పొలంనేరుకి ఏదో ఒకటి చేయాలనే తపనతో పొలంనేరుకు తిరిగి వచ్చి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన మాత్రం తన మనసులో గట్టిగా ఉంది. కానీ చేతిలో డబ్బులు లేవు. అలా అన్ని నిరుత్సాహపడకుండా తన తమ్ముడు అన్న సహాయంతో ఉన్న దాంతోనే ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంట్లోనే బట్టలు తెచ్చి సేల్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంట్లో బిజినెస్ నార్మల్ గానే ఉండేది. ఇంకా చాలా ధైర్యం చేసి పీబీఆర్ జోన్ అనే మన పొలంనేరు బజాజ్ స్ట్రీట్ లో అయితే ఒక చిన్న షాప్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా బిజినెస్ అంటే తెలిసిందే కదా, స్టార్టింగ్ ఎవరు సక్సెస్ అవ్వరు. చాలా మంది చాలా అన్నారు, ఏం జరుగుతుంది, పడిపోతారు, కింద పడిపోతారు అని చాలా మంది అన్నారు. పీబీఆర్ జోన్ ని పికప్ చేయడానికి 2 ఇయర్స్ అయితే పట్టింది. ఆ 2 ఇయర్స్ లో ఎన్నో కష్ట నష్టాలు అయితే చూశారు. ఆఫర్స్ అని స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తూ స్టార్టింగ్ లో వీడియోస్ చేస్తున్నప్పుడు అందరూ నవ్వుకున్నారు వీడియోస్ చూసి. ఇప్పుడు పొలంనేరులో ఉన్న